మంచి మనసున్న మహారాజు అండి. అందరితో కూడా కలుపుకోలుగా అందరినీ దగ్గరకు తీసుకొని ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించే వ్యక్తి ఈరోజు ఆకస్మికంగా మరణించడం అనేది దురదృష్టం, బాధాకరమైనటువంటి విషయం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో శాసనసభ్యుడై చిన్న వయసులోనే మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో అందరినీ కలుపుకొని శాసనసభ్యులను గౌరవిస్తూ నాయకులను కార్యకర్తలను కూడా గౌరవిస్తూ మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఆయన ముఖంలో కోపం అనేది కనిపించదు. చిరునవ్వే ఆయన ఆప్యాయత, అనురాగం చాలా దగ్గరకు తీస్తారు. శత్రువును కూడా దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారు అనంటే గౌతమ్ రెడ్డి గారు. చాలా మంచి వ్యక్తి, మాకు దగ్గర బంధువు. నిన్న ఉదయం ఈ వార్త విని అసలు నమ్మలేదు ముందు. నా దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకెళ్లిపోతాడు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏదేమైనా జిల్లాకు తీరని నష్టం, రాష్ట్రానికి నష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చిన్న వయసులోనే రాజకీయంగా పైకొచ్చాడు. భగవంతుడు ఆయన ఎందుకు త్వరగా తీసుకెళ్లిపోయినాడో ఆశ్చర్యంగా ఉంది, బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.